పెరియార్ ఈవి రామస్వామి పూర్తి పేరు ఏరోడ్ వెంకటప్ప రామస్వామి. ఈయన తమిళనాడులో ద్రవిడ పాలిటిక్స్కి ఆద్యుడు. తమిళనాడులో హేతువాదాన్ని అలాగే మానవ విలువలని స్వీయ గౌరవాన్ని ప్రమోట్ చేశాడు. మహిళల హక్కుల కోసం ఉద్యమించిన సామాజికవేత్త. మరోవైపు కుల వివక్షను కుల వ్యవస్థను వ్యతిరేకించి తిరుగుబాటు చేసిన వ్యక్తి. ఆయన 1929లో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్కు సంబంధించిన ఫస్ట్ ప్రొవిన్షియల్ మీటింగ్ ద కాన్ఫరెన్స్ ఎట్ చెంగల్పట్టు అక్కడ తన పేరులో ఉన్న కులం అనే ఆ టైటిల్ని తొలగించుకుంటాడు. నాయకర్ అనే ఒక రకమైన బలిజ వర్తక కమ్యూనిటీ ఆ కులం టైటిల్ని అతను తొలగించుకొని అప్పటి నుండి అతను ఆ నాయకర్ అనే పదాన్ని తన పేరులో వాడడు. మన పుస్తకాలు కూడా అది వినియోగించకుండానే మనం చదువుకుంటాం. కానీ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 జనరల్ స్టడీస్ పేపర్లో క్లియర్గా ఒక క్వశ్చన్ ఉందండి. అందులో సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు కింద ఆప్షన్స్లో పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఆ కులం యొక్క టైటిల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది తనంతట తాను వదిలేసుకున్న తనకి ఇష్టం లేని కుల వ్యవస్థను కుల వివక్షను పేర్కొంటూ ఉన్నదని చెప్పేసి వదిలిపెట్టిన దాన్ని ఒక ఎగ్జామ్లో కులం అతనికి కావాలని యాడ్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? అసలు యూపీఎస్సీలో ఉన్న వ్యక్తులకి కుల వాదన అనేది కుల తత్వం అనేది మనసులో ఉంది అనే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఉంది. మరో విషయం, ఈ నేపథ్యంలో మనం ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా సో కాల్డ్ ఉన్నత కులాల వాళ్ళకి చెందిన వాళ్ళకైతే ఎక్కువ మార్కులు పడుతూ ఉన్నాయి. పూర్తి రిజల్ట్లో చూసుకుంటే మీకు టాప్ 100లో దాదాపు 70-80 వరకు కూడా ఉన్నత కులాలుగా చెప్పబడుతున్న వాళ్ళ పిల్లలే ఉంటున్నారు, వాళ్ళ అభ్యర్థులే ఉంటున్నారు. అక్కడ కూడా క్లియర్గా వాళ్ళ ముందున్న అప్లికేషన్ ఫామ్లో కులం పేరు ఉంటుంది. ఆ కులం పేరును బట్టే వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళ నిమ్న కులాలకు చెందిన వాళ్ళ అని చెప్పేసి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పటి నుండో గత 2 దశాబ్దాలుగా ఈ యూపీఎస్సీ ఇంటర్వ్యూ మార్కుల పైన చర్చ జరుగుతూనే ఉంది. అసలు ఈ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఎందుకు పూర్తి డీటెయిల్స్తో కూడిన అప్లికేషన్ ఫామ్ వాళ్ళ ముందు ఉండాలి? అంటే వాళ్ళ పేరును చూసి పేరు పక్కన ఉన్న కులం యొక్క టైటిల్ చూసి మార్కులు వేయమనా, లేక తల్లిదండ్రుల ప్రొఫైల్ చూసి మార్కులు వేయమనా? ఎందుకు మీరు ఒక అభ్యర్థి యొక్క విజ్ఞానాన్ని కేవలం అతన్ని పరిశీలించి మాత్రమే మీరు మార్కులు వేయరు? ఎందుకు అతని యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మీకు కావాలి? అతను ఏ కులస్తుడు, అతని తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ ప్రొఫైల్ పెట్టుకొని వారికి వ్యక్తిత్వం ఉన్నా లేకపోయినా అధికారికి కావాల్సిన లక్షణాలు ఉన్నా లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ను చూసి మార్కులు వేసే ధోరణి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యూపీఎస్సీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే వాళ్ళు కూడా గుర్తుంచుకోండి, అందరి ముందు కూడా అభ్యర్థి వచ్చినప్పుడు ఆ అభ్యర్థికి కేవలం ఒక కోడ్ ఇవ్వండి. ఆ అభ్యర్థిని ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగండి. ఆ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని, అతని యొక్క ఆలోచన ధోరణిని అన్నిటిని మీరు పరిశీలించండి. అంతేగాని అతని పేరు పక్కన ఏ టైటిల్ ఉంది, అతనికి ఎన్ని మార్కులు వేయాలి, ఇవన్నింటినీ ఆ అప్లికేషన్ ఫామ్ను చూసి మార్కులు వేయకండి దయచేసి.